So hey guys, good morning to all. I am Chocolate Sam and welcome back to my channel once again. సో ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా సెట్ అయిపోయింది. ఇప్పుడే చెప్పింది దోసుగాడు ఇట్లా హైదరాబాద్ పోదాం రా నృత్యాన్ని ఇట్లా పోదాం రా రెడీగా ఇట్లా కార్లో పోదాం అనేటట్టు చెప్పింది. ఇట్లా నేను ఇప్పుడే 12కి లేచిన, ఇక జిమ్ కూడా ఇవాళ ఉండదు. సో సాయంత్రం పంపింగ్ చేసుకున్నాడే ఇంట్లోనే లైక్ పుషప్స్ ద్వారా అట్లా. సో ఇప్పుడు కార్ ఉంది, కార్లో పోతున్నాం. ఇప్పుడేం ట్రైన్ ఉండదు కదా అట్లా. నాకు తెలిసి ఇప్పుడు 2కి స్టార్ట్ అయితే 4.5 hours గట్టిగా దొక్కితే వెళ్ళిపోతాం 4 hours అట్లా. ఇక మెల్లపోతే 5 hours అట్లా. ఇక మనం పోయే స్పీడ్ని బట్టి ఉంటుంది. అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిల్లో లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సైడ్కి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో టైం అయితే 1 అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ అయినా, ఫీలింగ్ ఫ్రెష్. సో ఇప్పుడు పోవాలా, పోయి చెక్ చేయాలా. సో దానికంటే ముందు మనం తిందాం, ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడే లేచిన. ఈ లేట్గా లేవటం వల్ల మొత్తం చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి బ్రో. పొద్దున్న లేచి అలవాటు చేసుకోవాలి, మనకైతే కాదు. సరే మధ్యాహ్నం లేస్తామా, మధ్యాహ్నాన్ని బట్టి మన షెడ్యూల్ ప్లాన్ చేసుకుందామంటే ఒక టైం లేదాం కదా. ఒక రోజు ఒకటి అవుతుంది, ఒక రోజు తొందరగా లేస్తా, అట్లా అవుతూ ఉంటుంది. సో తినుకుంటా కలుస్తాం. ఎగ్ రైస్, సో బయలుదేరుతున్నా అని చెప్పినా కదా, అది ఫెయిల్ అయింది. ఎట్లా అంటే ఇప్పుడు మధ్యాహ్నం బయలుదేరితే మ్యాక్సిమం 4 to 5 hours అవుతుంది అని చెప్పినా కదా. 4 to 5 hours అంటే సాయంత్రం 7 to 8 అవుతుంది. అంటే అప్పుడు మొత్తం చాలా ట్రాఫిక్ ఉంటుందట. సో అప్పుడు ఆ టైంలో వద్దు, రేపు మార్నింగ్ బయలుదేరదామని చెప్పిండట. వాళ్ళ ఇట్లా కార్లో పోయేది ఉందని చెప్పినా కదా. అతను కార్ డ్రైవర్ కాదు, ఆ కార్ ఓనరే. సో ఆ టైంకి పోదాం రా, పొద్దున్న రెడీ ఉండు అని చెప్పిండు. సో మనం సాయంత్రం జిమ్కి వెళ్ళిపోయినాం. సో జిమ్లో కొన్ని వీడియోస్ తీసిన, అది చూడండి, దాని తర్వాత కలుద్దాం. అండ్ వన్ థింగ్, ఇవాళ మనం చెస్ట్ వర్కౌట్ చేసినాం. లెట్స్ గో బేబే. I was a lonely silhouette, needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. Yeah, you showed me colors, light in the darkness. You were the only thing I needed. Then we got older, but we stayed the same. Swear that we never lost the flame. No sorry. Show me colors, light in the darkness. You were the only thing I needed. Then we got older, but we stayed the same. Swear that we never lost the flame. No, nostalgia. You're an echo in my head. Oh, nostalgia, like a symphony of our memories. Oh, nostalgia.
దోస్తుగాడు మెసేజ్ చేసిండు, ఇట్లా నువ్వేం ప్రోటీన్ వాడుతున్నారా, ఎందుకతా నేను కూడా వాడదాం అనుకుంటానా అని చెప్పి. సో నేను చెప్పేసిన ఇట్లా మజిల్ బ్లేజ్ కాన్సన్ట్రేట్ వాడుతున్నారా ప్రజెంట్ అయితే, తీసుకుంటే వాళ్ళ వెబ్సైట్లో పోయి తీసుకో, నీకు జెన్యూన్ ప్రోడక్ట్ దొరుకుతుంది, ఆన్లైన్లో తీసుకోకని పెట్టిన. అయితే వాడేమంటాడు, నీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అది వాడితే అని అంటాడు. సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం చక్కగా చెప్తే వాడికి అర్థం కాదు కదా, మనం రివర్స్ ఇచ్చాము. ఎట్లా అంటే ఇప్పుడు హెయిర్ లాస్ అవుతుందిరా, మొత్తం కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, అది మొత్తం పడేటోళ్ళకే పడుతుంది. ఎట్లా అంటే నువ్వు పెళ్ళికి పనికిరావు, దేనికి పనికిరావు అట్లా అంటే, మరి నువ్వు ఎందుకు వాడుతున్నారా అంటే, నాకు తొందర చనిపోవాలి ఉందిరా అందుకని వాడుతున్నా అని చెప్పిన. సో వాడు నవ్వుతాడు, చక్కగా చెప్తే వానికి అర్థం కాదు. ఇట్లా వాడుకోరా బాయ్, మంచిగా నీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ నీ ఫుడ్లోంచి కవర్ చేసుకోలేకపోతే అది వాడచ్చు అని మొత్తం కుల్ల చెప్తే వేస్ట్ అయిపోతుంది చెప్పి. సో ఇండైరెక్ట్గా చెప్పేసిన ఆయనకి, ఇండైరెక్ట్గా చెప్తే వాడు నేను వాడతా అనే రివర్స్ కేటగిరీలోకి వచ్చిండు. సో అట్లా చక్కగా చెప్తే వానికి అర్థం కాదు, కొంచెం ఉల్టీ చేయాలి అప్పుడే అర్థమవుతుంది జనాలకి. సో ఇందులో నీతి ఏంద్రా అంటే, కొన్ని చోట్ల కాడ వివరించి చెప్పే పద్ధతి ఉంటుంది, కొన్ని చోట రివర్స్ గేర్ వేసే పద్ధతి ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తానే ఉన్నారు, అది కాదురా సంగతి. ఇప్పుడు క్రియేటిన్లో కూడా ఎంత జించుకున్న ఏది చెప్పినా ఇంకా వాడొచ్చా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇంకా స్టిల్ చాలామంది అడిగేటోళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి చెప్పి వాళ్ళు విసిగెత్తిపోయిళ్ళు, నేను కూడా కొంతమంది చెప్పిన. సో నాకు కూడా ఇప్పుడు ఓపిక లేదు, అది కూడా వినేటోనికి చెప్పాలా, విననోనికి చెప్పొద్దు. చక్కగా రివర్స్ ఇచ్చి పడేసినాం. సో ఇది కథ. మీరు కూడా వాడాలనుకుంటే వాడుకోవచ్చు, ఏం లేవు సైడ్ ఎఫెక్ట్స్. బట్ మీరు ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటారో జెన్యూన్ ప్లేస్లో తీసుకోండి, లైక్ వాళ్ళ వెబ్సైట్లోకి పోయి, అది సంగతి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 2. గుడ్ మార్నింగ్. సో యాక్చువల్గా ఏముందంటే చెప్పినా కదా, నా ప్లాన్ ఉండే పోయేది, బట్ ఇప్పుడు మార్నింగ్ అవుతుంది, ఆల్మోస్ట్ 8:30 అట్లా. మధ్యాహ్నం పోయేసరికి కొంచెం నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది రాత్రి. సో అట్లా అదొక రీజన్. అండ్ మేము హైదరాబాద్ ఎందుకు పోతున్నామంటే, జస్ట్ చాలా రోజులైంది అట్లా ఎంజాయ్ చేద్దామని ఒక ప్లాన్ ఉండే, పోదాం మేమిద్దరం ఇంకా చాలా మంది పోదామని అనుకున్నాం. అంటే హైదరాబాద్ పోయి జస్ట్ నార్మల్గా తిరిగి అట్లా ఎంజాయ్ చేసి వద్దాం అనేటట్టు. అయితే ఒక వారం కిందనే అనుకున్నాం ఈ వారంలో పోదామని. సో వీళ్ళ రిలేటివ్స్ ఎవరు వచ్చిళ్ళు, వీళ్ళ ఇంటికి వచ్చి నార్మల్గా ఉండి వాళ్ళు రిటర్న్ అవుతుళ్ళు. అయితే రిటర్న్ అయితే అంటే మన కార్లో ఎవరు లేరు, ఖాళీ ఉంది అని ఇక మేము వెళ్ళిపోతున్నాం అట్లా. ఏమైతే సో వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 3. యా డే 2లో మొత్తం నార్మల్గా కార్లో కూర్చొని ఇంట్రొడక్షన్ ఇచ్చినా ఇట్లా పోతున్నామని చెప్పినా కానీ పని అసలు పొద్దున బయలుదేరినాం. అదే ఇక పొద్దున అంటే అయింది, ఇక 8కి ఆడికి పోయినాం, మొత్తం 9:30 అయింది బయలుదేరినాక 1:30, 2 అయింది చేరుకునే వరకు. రాత్రి అంటే డే 1 రోజు రాత్రి చాయ్కి పోయినాం, నేను వాడు దోస్తు గాడు సమీర్ గాడు. చాయ్కి పోతే తాగినా ఓకే, అదే రోజు జిమ్కి పోయినా కదా, మొత్తం పడుకోరా అని చెప్తాను బాడీ, కానీ పడుకుంటే నిద్ర పట్టట్లేదు, నిద్రని డిస్టర్బ్ చేస్తాను కెఫైన్. అయితే రాత్రి ఎప్పుడు తాగినాం, 11ంటికి తాగినాం చాయ్. అదొకటి మనకు డిసడ్వాంటేజ్ అయింది, నిద్ర కరెక్ట్ పట్టలే. సో రాత్రి 3:30 అయింది పడుకునేలోగా. ఇక నిద్ర ఎప్పుడు పోయినా తెలియదు మొత్తానికి. అప్పుడు కొంచెం నిద్ర పోయినట్టు అనిపించింది, పడుకున్నా. పొద్దున మళ్ళీ 8ంటికి లేచిన, నిద్ర సరిపోలే. కాళ్ళు పండుదామంటే అది ఏసీ కొడుతుంది, మనకి ఏసీ పడదు, మొత్తం గొంతెండుతుంది, అది మొత్తం అయింది కథ. సో అక్కడ కూడా కొంచెం పండుకొని ట్రై చేసిన, బట్ అక్కడ కూడా కాలే. డైరెక్ట్ మనం టోలీ చౌకీకి వచ్చినాం. టోలీ చౌకీ నుండి మళ్ళీ ఆడ తిని అక్కడ కూడా పండుదామన్నా అక్కడ కూడా చాయ్ తాగిన. ఎందుకు ఇక టైంలో పండితే బాగోదని చాయ్ తాగిన, ఎక్కువ తాగిన చాయ్, నిద్ర పట్టదని తాగిన. 6:30కి అట్లా బయలుదేరినాం సికింద్రాబాద్ కాదు, గణేష్ నగర్ కాడ దోస్తుగాడు ఉన్నాడు, మన దగ్గర పోయేలోగా 8:30 అట్లా అయింది. ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆడికి వెళ్ళి మళ్ళీ ఆడకోసేపు ఉండి ఆడ తిని మళ్ళీ బయలుదేరేలోగా 11:30 అట్లా అయింది రాత్రి. వాళ్ళు బైక్లు అరేంజ్ చేసిళ్ళు. ఈసీఎల్ కాడికి వచ్చినాం దోస్కానికి. ఆడి దగ్గరకు వచ్చి పండి ఇప్పుడు లేచి ఇప్పుడు మళ్ళీ డే 3 స్టార్ట్ చేసిన. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. చూద్దాం ఏమవుతుందో, లెట్స్ గో. సో గాయ్స్, పోయి గుడ్లు తెచ్చుకుందామని పోతున్నాం. సో కొద్దిసేపటి తర్వాత అయితే చికెన్ తెచ్చుకుంటాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆమ్లెట్ ఏదో ఒకటి తినండి, నీకు గుడ్లు తెచ్చుకోవాలా, మా సాకలు అయితే అంది.
తక్కువ బడ్జెట్లో మంచిగా ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ అంటే ఇవే, లైక్ మిల్ మేకర్. ఇవి ఛాన్స్ ఉంటే మిల్ మేకర్ కూడా వండుకుంటాం, చూద్దాం ఏమవుతుందో. సో గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇక వండుకొని తిని ఇది వీడియో తీసింది ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి సాయంత్రం వరకు. చాలా లేట్ అయిపోయింది బ్లాగ్, చాలా ల్యాగ్ ఉంది ఈ బ్లాగ్లో. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ మై సిచ్యువేషన్ ఐ థింక్. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఫర్దర్ వీడియోస్ కోసం. సో ఈరోజుకైతే ఇంతే. లైక్ చేయండి, లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది మన వీడియో. అండ్ కామెంట్ చేయండి, కామెంట్ ఏదో ఒకటి చేయండి అబ్బా, ఏదో ఒకటి. సో నెక్స్ట్ వీడియో మనం హోమ్ వర్కౌట్ సిరీస్ కాదు, హోమ్ వర్కౌట్ ఇంట్లో ఉండి ఎట్లా బిల్డ్ చేయాలి బాడీ. సో ఎక్విప్మెంట్ ఉంది, ఇలా తీస్తా వీడియో, రేపు అది కూడా వస్తుంది. స్టే ట్యూన్, సపోర్ట్ మీ, అంతే. రైట్.